నీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు. రండి, పరిశుద్ధ గ్రంథములోని రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూత్ చాప్టర్ 2 and verse 12. The Lord recompense thy work, and a full reward be given thee of the Lord God of Israel. వాక్య భాగాన్ని మనం గమనిస్తే రూతు బోయాజును ప్రశ్నించే ఆ సందర్భం, నా గురించి ఏమి తెలుసని మీరు మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు బోయాజు చెప్తూ ఉంటాడు రూతు గురించి, అమ్మా నీ గురించి మాకంతా తెలిసింది. నీ తల్లి తండ్రి ఇంటి వారిని వదిలి నీ అత్తే అమ్మనుగా భావించి నీ సొంత గ్రామాన్ని, సొంత ఇంటి వారిని, నీ జనాంగాన్ని వదిలి నీ అత్తింటి జనాంగమే నీ జనాంగముగా, నీ అత్తింటి దేవుడే నీ దేవుడిగా భావించి నువ్వు ఇక్కడికి వచ్చావని, నీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి తెలిసి అని నాకు తెలియబడిందని, అక్కడ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి నువ్వు ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అని ఆయన నీకు ఒక సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడని బోయాజు రూతుతో చెప్తున్న మాట. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఈ వాగ్దానము ప్రతి వారికి కూడా చక్కగా అమరేటట్లుగా ఉంది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. అంటే క్రీస్తులో నువ్వు ఏది చేసినా కూడా దాని ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటావు. క్రీస్తు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడితే అంత ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. క్రీస్తు కొరకు నువ్వు ఖర్చయిపోయావా, క్రీస్తు కొరకు నువ్వు ప్రాధేయపడ్డావా, క్రీస్తు కొరకు నువ్వు అరిగిపోయావా, క్రీస్తు కొరకు నువ్వు త్యాగం చేసావా, క్రీస్తు కొరకు మరణించావా, అయితే నువ్వు అది వృధాగా పోదు. నీకు చక్కని బహుమానాన్ని, సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు. క్రీస్తులో నువ్వు ఏది చేసినా అది దానికి ప్రతిఫలాన్ని తప్పకుండా దేవుడు నువ్వు పొందుకుంటావని ఈ వాగ్దానాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా, క్రీస్తు కొరకు నేను చేశానయ్యా, ఇదిగో నాకేమి జరగలేదయ్యా అని వాపోతున్నావా? క్రీస్తు కొరకు నేను అనవసరంగా ఖర్చు పెట్టాను అని అధైర్యపడుతున్నావా? క్రీస్తు కొరకు అనవసరంగా నేను సమయాన్ని వెచ్చించానయ్యా అని నిరాశపడుతున్నావా? ఇదిగో అటువంటి వారికే ఈ వాగ్దానాన్ని, ఇదిగో క్రీస్తులో నువ్వు ఏది చేసినా, ప్రార్థనలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, క్రీస్తులో నువ్వు ఉపవాసం ఉన్నా, క్రీస్తులో అనేకమైన కార్యాలు నువ్వు జరిపించితే తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు అని ఈ వాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా తగిన కాలమున ఆయన నీకు గొప్ప జవాబును, సమాధానాన్ని దయచేస్తాడు. అంతేకాకుండా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. నీకు అంతేకాకుండా సంపూర్ణమైన బహుమానాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సంతోషంగా, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి క్రీస్తు కొరకు మీరు ఏమైనా చేస్తున్నారా? క్రీస్తులో ఏమైనా చేస్తున్నారా? క్రీస్తు కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన నామ మహిమ కొరకు ఏమైనా చేస్తున్నారా? ఇదిగో చేసేవారికే, క్రీస్తు కొరకు చేసేవారికేనండి ఈ వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నీ దీవెనకై తప్పకుండా నిశ్చయముగా నేడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. దేవుని కృపా సమాధానములు మనందరము కూడా పొందుకున్నదుముగాక. ఆమేన్.